ఒక దట్టమైన అరణ్యంలో కాకి మరియు పిచ్చుక స్నేహంగా ఉండేవి. కాకి తన గూడు బలమైన పుల్లలతో కట్టుకోగా, పిచ్చుక మాత్రం గడ్డి పరకలతో ఒక చెట్టు తొర్రలో చిన్న గూడు నిర్మించుకుంది. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద గాలివాన రావడంతో పిచ్చుక బలహీనమైన గూడు ఎగిరిపోయింది. అర్ధరాత్రి వేళ చలికి వణుకుతూ దిక్కుతోచని స్థితిలో పిచ్చుక తన స్నేహితుడైన కాకికి సహాయం కోరింది. సహాయం చెయ్యమని అడిగిన పిచ్చుకతో కాకి అబద్ధం చెప్పింది. తన ఇంట్లో చుట్టాలు ఉన్నారని, స్థలం లేదని సాకులు చెప్పి పిచ్చుకను బయటనే వదిలేసింది. బాధతో వెళ్తున్న పిచ్చుకకు ఒక సాధువు కనిపించాడు. పిచ్చుక మంచితనాన్ని చూసి మెచ్చి ఆ సాధువు దానికో వరము, రహస్య మంత్ర ఉపదేశం చేశాడు. అది 3 సార్లు జపిస్తే నీకు మేలు జరుగుతుందని చెప్తాడు. సూర్యోదయం కాగానే పిచ్చుక ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తుంది. దానితో బోలెడంత బంగారం లభిస్తుంది. ఆ బంగారాన్ని ఒక కంసలి సహాయంతో అద్భుతమైన దగదగ మెరిసే బంగారు గూడును తయారు చేయించుకుంటుంది. ఆ గూడును చూసి అడవిలో అన్ని పక్షులు ఆశ్చర్యపోతాయి. పిచ్చుక ఎంతో హాయిగా తన కొత్త ఇంట్లో నివసిస్తూ ఉంది. పిచ్చుక బంగారు గూడును చూడగానే కాకికి విపరీతమైన అసూయ పుట్టింది. ఆ రహస్యం తెలుసుకోవాలని పిచ్చుక దగ్గరికి వెళ్ళి ప్రేమగా నటించింది. సాధువు ఇచ్చిన మంత్రాన్ని అడిగి తెలుసుకుంది. పిచ్చుక తన అమాయకత్వంతో మాయా మర్మం తెలియక ఆ మంత్రాన్ని కాకికి చెప్పేసింది. దుష్టబుద్ధితో కాకి తన గూడికి వెళ్ళి ఆ మంత్రాన్ని జపించింది. కానీ మంచితనం లేని కాకి మాత్రం రివర్స్ అయింది. బంగారం రావడానికి బదులుగా మంటలు వస్తూ ఉన్నాయి. 3 సార్లు జపించేసరికి మంటలు పెద్దవయ్యాయి. కాకి గూడుతో సహా మాడి మసైపోయింది. నీతి: మంచివారికి మంచే జరుగుతుంది. మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. చెడు తలపెట్టే వారికి చెడే ఎదురవుతుంది.